each side of a square increases at the rate of 0.5 centimeter per second. Find the rate at which the area of the square increases when the side is 10 centimeters. Also find the rate at which the perimeter increases. Right, ఈ క్వశ్చన్లో మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇంక్రీజెస్ అని, అంటే సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైడ్ అంటే మనం ఎక్స్ అనుకుంటున్నాం, ఎక్స్ వాల్యూ యాక్చువల్గా 10 ఉంది, కానీ ఇక్కడ ఈచ్ సైడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 0.5 సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. కాబట్టి దీన్ని dx/dt అనుకుంటాము. అలాగే మనం ఏం కనుక్కోవాలంట, ఇంక్రీజింగ్ ఏరియా కనుక్కోవాలా. అలాగే నెక్స్ట్ ఇంకోటి కూడా అడిగాడు, ఆల్సో ఫైండ్ ఇంక్రీజింగ్ పెరిమీటర్ కూడా కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి సొల్యూషన్. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో రాసుకుందాం. సైడ్ ఇచ్చాడు. ఈ సైడ్ ఎంత ఇచ్చాడంటే మనకు సైడ్ని మనం ఎక్స్తో డినోట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. ఎక్స్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్, ఒక్కొక్క సైడ్ అనేది పెరుగుతూ పోతుంది. ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇంక్రీజెస్ అట్ ది రేట్ ఆఫ్ 0.5 సెంటీమీటర్స్. కాబట్టి ఇంక్రీజింగ్ సైడ్ ఏమవుతుందంటే మనకు చూడండి, ఇంక్రీజింగ్ సైడ్, ఇంక్రీజింగ్ సైడ్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే dx/dt డినోట్ చేస్తాం. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే మనకి ఇక్కడ 0.5 సెంటీమీటర్ ఫర్ సెకండ్. ఇంక్రీజింగ్ సైడ్ వచ్చేసి dx/dt ఈక్వల్స్ టు 0.5 సెంటీమీటర్ ఫర్ సెకండ్. అయితే మనకి ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఇంక్రీజింగ్ ఏరియా కనుక్కోమంటున్నాడు, అలాగే ఇంక్రీజింగ్ పెరిమీటర్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? స్క్వేర్కి ఏరియా ఉంటుంది, పెరిమీటర్ ఉంటుంది, మనకు తెలుసు. కాబట్టి ఫస్ట్ ఏరియా కనుక్కుందాం. చూడండి, ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏమి, ఏ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అయితే ఇంక్రీజింగ్ ఏరియా ఏమవుతుందంటే దీన్ని డెరివేటివ్ చేయాలి. అంటే ఏమవుతుంది చూడండి, ఇంక్రీజింగ్ లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఇక్కడ ఇంక్రీజింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్, డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టీతో d/dt ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2x అవుతుంది ఇంటూ dx/dt. ఇది మనకి ఇంక్రీజింగ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది. రైట్, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లోనే. ఎక్స్ అంటే ఎంత ఇక్కడ 10 సెంటీమీటర్స్. అలాగే dx/dt అంటే 0.5 సెంటీమీటర్స్. ఫైనల్గా dA/dt ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ అంటే మనకు 10 ఇంటూ dx/dt అంటే 0.5. 2 ఇంటూ 0.5 అంటే 1. 1 ఇంటూ 10 10. 10 ఏరియాకి యూనిట్స్ వచ్చేసి మనకు స్క్వేర్, యూనిట్స్ ఏమి ఇచ్చారంటే సెంటీమీటర్ ఫర్ సెకండ్. సెంటీమీటర్ ఫర్ సెకండ్. ఇది ఏరియాకి మనం కనుక్కున్నాం. dA/dt ఈక్వల్స్ టు 10 స్క్వేర్
సెంటీమీటర్ ఫర్ సెకండ్ అనేది మనకు అనుకున్నాం. అయితే ఇంకోటి అడిగాడు, ఆల్సో ఫైండ్ ఇంక్రీజింగ్ పెరిమీటర్. ఓకేనా, ఫస్ట్ పెరిమీటర్ ఏమవుతుందో కనుక్కుందాం. పెరిమీటర్ ఆఫ్ ది square is perimeter of the square is p equals to 4 into x. మనకి ఇంక్రీజింగ్ పెరిమీటర్ అంటే దీని డెరివేటివ్ చేయాలి. అంటే ఇంక్రీజింగ్ పెరిమీటర్ ఆఫ్ ది square is increasing perimeter of the square is d by dt of p equals to 4 into d by dt of x dx by dt, that is equals to 4 into dx by dt value ఎంత మనకు 0.5 centimeter for second. ఫైనల్గా dp by dt equals to మనకు 4 into 0.5 అంటే 2 centimeter for second. పెరిమీటర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 2 centimeter for second అనేది ఇంక్రీజ్ అయింది. ఫైనల్గా కన్క్లూజన్ వచ్చేసి therefore rate of change of area of the square is ఎంత ఇంక్రీజ్ అయింది మనకు 10 square centimeter for second, and perimeter of the square is ఎంత 2 centimeter for second.